కీర్తనలు 91 అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇక్కడ 4 వచనాలు ఉన్నాయి. ఈరోజు ఈ 4 వచనాల గురించి మనం ధ్యానం చేసుకుందాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను అంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టే వారికి దేవుడిచ్చే సమాధానం ఇది. మనము కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి సమీపిస్తాం ప్రార్థనతో. కొన్ని ప్రార్థనలో ఏముంటాయి అంటే మాటలు ఉంటాయి, కొన్ని ప్రార్థనలో ఏముంటాయి అంటే కన్నీళ్ళు ఉంటాయి, కొన్ని ప్రార్థనలు ఏముంటాయి అంటే హృదయంలో ఉన్న వేదన అనేది కనబడుచు ఉంటుంది. ఇట్లా మనము ప్రార్థనతో మనము దేవుణ్ణి సమీపించేవారుగా ఉంటాం. ఈరోజు ఈ లోకంలో మన బాధని చాలామంది అర్థం చేసుకోకపోవచ్చు, గమనించకపోవచ్చు. మన కన్నీళ్ళని ఎవరు కూడా గుర్తించకపోవచ్చు. మన వేదన గురించి వారికి ఏమాత్రం అర్థం కాకుండా చులకనగా మాట్లాడుచుండవచ్చు. కానీ దేవుడు నీ కన్నీటిని, నీ బాధలను, నీ వేదనను ఆయన గమనిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే అతడు నాకు మొరపెట్టగా అంటే దేవుడు నువ్వు ఏ అనుభవాల మధ్య మొరపెడుతున్నావు, ఏ వేదన మధ్య, ఏ కన్నీటి మధ్య. అంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు అంటున్నాడు. నిజంగా నీ యొక్క అవసరత యథార్థమైందైతే, నిజంగా నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆయన ఆలకించేవాడుగా కనబడుచు ఉంటాడు. ఇక్కడ మన జీవితంలో కూడా మనము దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు యథార్థంగా అడగాలి. యథార్థంగా అడిగినప్పుడు గతం నీ గురించి ఎంత చెడుగా మాట్లాడుచున్నా, మనుషులు నీ గతకాలపు విధానం గురించి ఎంతగా మాట్లాడుచున్నా, ఇప్పుడు నువ్వు ఎంత యథార్థంగా దేవుని సమీపించి అడిగావన్నదే దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంటే నీ గతాన్ని చూడ్డు. సమరయ స్త్రీ యొక్క విషయంలో దేవుడు గతాన్ని చూడలేదు. పాపాత్ములైన స్త్రీ యొక్క విషయంలో దేవుడు గతాన్ని చూడలేదు, ప్రస్తుత కాలాన్ని చూశాడు. ఈరోజు మన జీవితంలో కూడా యథార్థంగా మనము దేవుని సన్నిధానంలోకి వచ్చి మొరపెట్టే వారంగా ఉన్నప్పుడు మన గతము దేవుని యొక్క కృపకి అడ్డంకి కాదు. దేవుని యొక్క వాత్సల్యానికి, దేవుని యొక్క సమాధానానికి మన గతం ఎప్పుడు కూడా అడ్డంకి కాదు. నువ్వు ఎంత యథార్థంగా దేవుని సన్నిధానంలోకి వచ్చి మొరపెట్టావన్నదే దేవుడు చూచువాడుగా ఉంటాడు. ఇక్కడ యథార్థవంతులు, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె హన్నా. ఆమె ప్రార్థనతో దేవుని సమీపించింది. ఆమె కన్నీటిని ఎవరో అర్థం చేసుకుంటున్నా. దేవాలయంలో ఉన్న దైవ సేవకుడే ఆమె యొక్క బాధని అపార్థం చేసుకున్నవాడిగా ఉన్నాడు. మనుషులు అపార్థం చేసుకున్నారని ఆమె ప్రార్థన ఆపలేదు కదా, ప్రార్థనను కొనసాగించింది. ఒకసారి మనము కూడా మన జీవితంలో దైవికమైన సహాయం కోసం మనం ముందుకు వెళతాం, కానీ మనుషులు లెగుస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడే మనుషులు ఏం చేస్తారంటే మన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. అప్పటి వరకు మాట్లాడుకోని మనుషులు ఇక నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ ప్రార్థన గురించి, నీ భక్తి గురించి, నీ యొక్క అలవాట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ హన్నా యొక్క జీవితంలో కూడా ఇదే పరిస్థితి. ఆమె దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె కన్నీటిని అర్థం చేసుకునేవారు లేరు, ఆమె బాధను గమనించేవారు లేరు. పైపెచ్చు అన్నాని గురించి దైవ సేవకుడు అంటున్నాడు, ఏంటమ్మా మత్తురాలవై మందిరంలోకి వచ్చావంటున్నాడు. ఒకసారి మన బాధ ఎంత యథార్థంగా ఉన్నా, మనం ఎంత నిజాయితీగా దేవుని సమీపిస్తున్నా మనుషులు మనల్ని ఈ విధంగా అపార్థం చేసుకుంటారు. కొంతమంది మనుషులు మనల్ని చులకనగా మాట్లాడేవారుగా ఉంటారు. ఇక్కడ హన్నా యొక్క జీవితంలో అదే ఉంది. కానీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న హన్నా మాత్రం ప్రార్థనను కొనసాగించింది. ఒక సహోదరి తన జీవితంలో చాలా బలహీనతతో నింపబడింది. అనారోగ్యం అనేది ఆ సహోదరి యొక్క జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఆర్థికంగా ఆమె జీవితం ఏమాత్రం ఆమెకి ఉపయోగకరంగా, సపోర్టివ్గా లేదు. హాస్పిటల్ అడ్మిట్ అయింది, డాక్టర్లు మందులు ఇచ్చారు. కానీ ఆ ఇంటిలో ఎదిగిన బిడ్డ, అంటే 5-6 తరగతి వయస్సు ఉన్న బిడ్డ ఉన్నాడు. తల్లినైతే మనుషులు ఇవ్వగలడు, తల్లికైతే ఆహారం ఇవ్వగలడు, కానీ తల్లిని పోషించే స్థాయి, స్తోమత, ఆర్థికపరమైన వెసులుబాటు ఆ బిడ్డకు లేదు. ఆ బిడ్డ చేసింది ఒకటే, అయ్యా మా తల్లి మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఏది ఏమైనా సరే మా తల్లిని నువ్వు బ్రతికించు అని యథార్థంగా దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేశాడు. అంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని దేవుడు అంటున్నాడు.
నువ్వు యథార్థంతో ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? పెద్ద ప్రార్థనలు చేయవసరలా, దీర్ఘ ప్రార్థనలు చేయవసరలా, ప్రాసతో ప్రార్థన చేయవసరలా. యథార్థంగా హృదయంలో ఏదుందో, ఏ అవసరం ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ వేదన ఉందో అదే దేవుని దగ్గరికి సమీపంగా తీసుకురా. అదే దేవునికి నువ్వు చెప్పు. ఖచ్చితంగా ఆ చంటిబిడ్డ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఏమి జరిగినాయి అంటే అద్భుతాలు ఏమి జరగల. మరుసటి రోజు దూరపు చుట్టం వచ్చాడు. చాలా రోజులైంది ఆ కుటుంబాన్ని దర్శించాము, ఇప్పుడు ఎట్లాగో ఈ ప్రాంతానికి వస్తున్నాం కదా, ఇప్పుడన్నా వెళదామని ఆ ఊరు దాటి వెళ్ళిపోయాడటండి. ఆ మార్గం గుండా వెళుతూ ఆ ఊరు దాటి వెళ్ళిపోయాడు. కానీ మనసు ఎందుకో వెనక్కి లాగిందంట. ఇంత దూరం వచ్చి ఊరు దాటి వెళ్ళిపోతున్నాం, ఒక 5 నిమిషాల భాగ్యానికి ఏమైందని మరలా యూటర్న్ కొట్టి ఆ ఇంటికి వెళ్ళిన వాడికి ఉన్నాడు. పరిస్థితి గమనించినప్పుడు ఇదిగో దేవుడు అందుకే నన్ను ఊరు దాటి వెళ్ళిపోయినా నన్ను ఇక్కడికి నడిపించాడని అర్థం చేసుకుని ఆ సహోదరికి అవసరమైన మెడిసిన్, ఆ కుటుంబానికి అవసరమైన ఆర్థికమైన వెసులుబాటు అతడు అందించిన వాడుగా ఉన్నాడు. అంటే మనం యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యమైన సహాయం అని చేసేవాడుగా ఉంటాడు. నీ ప్రార్థన చిన్నదైనా కూడా, నీ ప్రార్థన నిశ్శబ్దమైందా కూడా, నీ ప్రార్థన కన్నీటిదైనా కూడా నీవు యథార్థంగా చేసావు చూసావా, ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే చూస్తున్నావు. అతడు నాకు మొరపెట్టగా నిజంగా మన జీవితంలో దేవునికి మొరపెట్టే వారంగా ఉన్నామా? అయితే ఆ ప్రార్థన యథార్థంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వాటికి ఏమిస్తాడో తెలుసా? జవాబిచ్చేవాడుగా ఉంటాడు. దేవుడు సమాధానం ఇచ్చేవాడు. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఏమంటున్నాడండి? ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంటే ఒకసారి మన జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు, కానీ ఆ సమాధానం ఇచ్చే క్రమంలో కొంత ఆలస్యమై ఉండవచ్చు. లాజరు చనిపోయాడు. ఆ యొక్క అప్పచెల్లెలందరూ కూడా లాజరు విషయమై యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనిషిని పంపించాడు. కానీ ఆయన వచ్చేపాటికి ఆలస్యమైంది. చచ్చిపోతున్నాడని మనిషిని పంపిస్తే చచ్చిపోయిన 4వ రోజుకి వచ్చాడు. చచ్చిపోయిన ఎన్నో రోజుకి వచ్చాడు? 4వ రోజుకి వచ్చాడు. సహజంగా ఆ కుటుంబంలో ఎట్లాంటి వేదన ఉంటుంది? సావక ముందు పంపిస్తే చచ్చిన తర్వాత వచ్చాడు అన్న మాటలు వస్తాయి కదా. ఆమె అంటుంది, అయ్యా ప్రభువా, నువ్వు ఎక్కడున్నట్లయితే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు అని నైస్గా మాట్లాడుతూ ఉంది. కానీ కడుపులో మాత్రం బాధ ఉంది. నువ్వు తొందరగా వచ్చినట్లయితే బాగుండేది కదా, ఎంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? ఆలస్యంగా రాబట్టి నా తమ్ముడు శవమైపోయి కుళ్ళిపోతున్నాడు అన్న మాటలు ఆమె యొక్క మాటల్లో అంతర్ధనంగా కనబడుతున్నాయి. నువ్వు విశ్వసించిన దేవుని యొక్క మహిమను చూస్తావు అని దేవుడు అప్పుడే చెప్తున్నవాడుగా ఉన్నాడు. అంటే మన ప్రార్థనలు చేసినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనకు నెరవేర్పు రాదు. ప్రార్థనలు సమాధిలో పూడ్చిపెట్టినట్టు అయిపోతుంటాయి. సమాధిలో ఉన్న దేహం కుళ్ళిపోయినట్లుగా కొన్ని ఆశలు కుళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఇవి నెరవేరవు, సమాధి చేయబడ్డాయి అంతే అనుకుంటాం. మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుడు మర్చిపోయాడని కాదు, దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదని కాదు, లేకపోతే నీ ప్రార్థనకి జవాబు ఇక ఇవ్వడని కాదు. ఆలస్యం అవుతుందంటే దేవుడు దేనికో నేను సిద్ధపరుస్తున్నాడని, ఆలస్యం అవుతుందంటే నీ ద్వారా దేవుని యొక్క నామము మహింపరచబడుతుందని నువ్వు విశ్వసించాలి. ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు, ఉత్తరం ఇస్తానంటున్నాడు. అంటే నీ జీవితంలో దేవుడు ఉత్తరం ఇచ్చే క్రమంలో ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందంటే నువ్వు నమ్మవలసిన విషయం ఏమిటంటే దేవుడు నీ పక్షంగా మహిమార్థమైన కార్యం జరిగిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకి జవాబిచ్చే దేవుడు, ఆలకించు దేవుడై ఉన్నాడు. మనుషులు నేను అర్థం చేసుకోకపోవచ్చు, నీ కన్నీటిని గుర్తించుకోవచ్చు, కానీ హృదయంలో ఉన్న వేదనను, విస్తారమైన బాధను దేవుడు గమనించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక సహోదరుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఒకటే ఒక మాట అంటున్నాడు, మా నాన్న ఉన్నాడా? అరే బాబు, మీ నాన్నగారు హాస్పిటల్ రూమ్ బయటే ఉన్నాడు. ఇదిగో మీ నాన్నగారు నిన్ను నాకప్ప చెప్పాడని డాక్టర్ గారు అంటున్నారు. ఆపరేషన్ చేసినంతసేపు కూడా నేను నీకు తోడై ఉంటాను అని డాక్టర్ గారు అంటున్నాడు. అంటే బయట తండ్రి ఉన్నాడు, లోపల ఆ బిడ్డ బాధ్యతను ఎవరికి అప్ప చెప్పాడంటున్నాడు డాక్టరు? తనకు అప్ప చెప్పా. ఆ మాట అతనికి ఎంతో ఆదరణ అనిపించింది. ఇదిగో తండ్రి బయటే ఉన్నాడు కదా, డాక్టర్ గారికి నన్ను అప్పచెప్పాడు కదా అన్న ధైర్యము ఏం చేసిందంటే ఆ బిడ్డలో బీపీ అనేది రేజ్ అవ్వకోకుండా, హెచ్చుతగ్గులు అనేది రాకోకుండా ఆపరేషన్ అనేది సక్సెస్ అయినట్లుగా ఆ యొక్క కృప అనేది, ఆ సహవాసం, ఆ నమ్మిక ఏం చేస్తుందంటే ఆ బిడ్డకి ధైర్యం ఇచ్చింది. అట్లాగే దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు, నువ్వు కన్నీటితో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఈ మాటను విశ్వసించినట్లయితే నీ అపజయాల్లో నువ్వు ధైర్యము పొందుదువుగాక. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అంటున్నా. ఆ రోజు యెహోషువ కూడా ఇదే మాట నమ్మాడు. అయ్యా మోషే గొప్పవాడు, మోషే ఫరోను ఎదిరించిన వాడు,
మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, అంతటి వాడే చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ నాయకత్వం నా వల్ల అవుతుందా, ఈ జనాంగాన్ని నడిపించగలుగుతానా అన్న ఆలోచన ఆ యొక్క యెహోషువలోకి వచ్చినప్పుడు దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఈ మాట యెహోషువ నమ్మాడు కాబట్టే మోషే కన్నా బలంగా ఇశ్రాయేల్ని నడిపించిన వాడు ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క వాగ్దానం నమ్మేవారుగా ఉంటారో, నమ్మేవారు మాత్రమే విశ్వాసంతో అడుగు వేయగలుగుతారు. జీవితంలో వారు సాహసమైన కార్యాలు అనేవి చేయగలిగేవారుగా ఉంటారు. ప్రార్థన అనేది మనం ఏంటంటే దేవునితో మనకి సంబంధాన్ని తీసుకొస్తుంది. ఇరిమియా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము ఇస్తాను అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మన ప్రార్థనకు అలిసిపోయేవాడు కాదు. మన ప్రార్థనలకు ఏం చేస్తాడంటే సమాధానం అనేది ఇచ్చేవాడుగా ఉన్నాడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, రోజు చేసే ప్రార్థనే కదా, రోజు అదే గుడికి వెళ్తున్నా, రోజు అదే కన్నీరు పెడుతున్నా, కానీ మన జీవితంలో ఏం మార్పు జరిగింది, మనం అనుకునే విధంగా ఏం సాధించగలిగాం, మన పరిస్థితులు అట్లాగే ఉండే కదా అని సహజంగా మనకేమొస్తుందంటే నిరాశ వాతావరణం వస్తుంది. ఇన్ని రోజులు బట్టి మనం దేవుని నమ్ముకున్నాం కదా, మరి మన జీవితంలో ఏం జరిగింది, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు కదా, మనం అట్లాగే ఇంకా వెనకబడిపోతున్నాం, రాను రాను కుటుంబం క్షీణించిపోతుంది కదా అని సహజంగా మన జీవితంలో ఈ మాటలని వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అనుభవాలు వస్తాయో మనం ఏమవుతుంటే శ్రమ దినాన మనం కుంగిపోతున్నప్పుడు మనది వాక్యం ఏం చెప్తున్నాడు, నీవు చేతగాని వాడివి అవుతావు. ఎందుకంటే మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఇక ప్రయత్నం చేయాలని ఆశ పోతుంది, ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఆగిపోతుంటుంది, ఇక నిస్తబ్బుగా అక్కడే ఉండిపోతాం, మరింత నష్టంలోకి మనం కూరిపోయేవారుగా ఉంటాం. ఒక పక్షిని ఆ యొక్క పంజరంలో బంధించారు. ఆ పంజరంలో ఉన్న పక్షి చాలా ప్రయాసపడింది, పెద్ద పంజరం అనుకుంటా, ఎట్లాగైనా ఎగిరి ఆ పంజరాన్ని దాటుకోవాలని. ప్రతిరోజు ఎగురుతుంది, పంజరము ఆ యొక్క కేసు వరకు వెళ్తుంది, ఇనుపగోడల్ని ఛేదించలేక అది బలహీనమైపోయింది. ప్రతిరోజు అదే పని, కానీ పంజరాన్ని అది ఛేదించలేక నీరసమైపోయింది. ఒకరోజు అనుకుంది, ఇది బలమైన ఇనుప పంజరం, దీన్ని నేను జయించలేను అని అనుకుంది. ప్రయత్నం మానేసింది. ఎప్పుడైతే ప్రయత్నం మానేసేసిందో దాని యొక్క రెక్కల్లో శక్తి కోల్పోయింది, కాళ్ళల్లో శక్తి కోల్పోయింది, ఎగరాలన్న ఆశ కోల్పోయింది. ఇక నీరసంగా అది యొక్క ఆ పంజరంలో ఉన్న పక్షి ఉండిపోయింది. యజమాని వచ్చాడు, దాన్ని గమనించాడు. ఆ చిన్న బాలుడు వచ్చి ఆ పంజరంలో ఉన్న పక్షిని, ఇదిగో నువ్వు స్వేచ్ఛ ఎగురు అంటే, నేను ఎగరలేను, నేను జయించలేను, నా వల్ల కాదు అంటుంది. అంటే ఎగిరే అవకాశం ఇచ్చినా కూడా మనసులో ఉన్న భావం ఏం చేస్తుందంటే, ఇక నేను ముందుకు వెళ్ళలేను. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో మనం ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నాలు మనకి వ్యతిరేకంగా వచ్చాయి, నిరాశ వచ్చాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా మన జీవితం ఇంతే, మన ప్రయత్నాలు విఫలమైపోయాయి అని మనసు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావో ఆ పక్షి కూడా ఎట్లాగ అనుకుంది, కానీ దాన్ని స్వేచ్ఛగా చేసి ఆకాశంలో తానంతట కనుక దేవుడు పైకి విసిరినప్పుడు అంటండి రెక్కల చాపి ఎగరడం ప్రారంభించిందంట. ఏ పంజరం అయితే తను బంధించింది అనుకుందో అదే పంజరంలోంచి అది విడుదల పొందినప్పుడు ఇప్పుడు సంతోషంతో రెక్కల చాపి ఆకాశంలో ఎగరడం ప్రారంభించింది. మానవ జీవితంలో కూడా ఏదో దుఃఖం, ఏదో బలహీనత, ఏదో అనారోగ్యం, ఏదో సంఘటన, ఏదో ఒక అవమానకరమైన విషయం మనల్ని చాలా సందర్భాల్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళనీయకోకుండా, సమాజంలో తిరగనీయకోకుండా, నలుగురి మధ్య కూర్చొనీయకోకుండా బంధించేస్తుంది. ఎప్పటిలాగే నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ ఆ మనుషులు ఏమనుకుంటారో, ఆ సమాజం ఏం మాట్లాడుతుందో అని సహజంగా నీ జీవితంలో వస్తున్న ఈ మాటలు. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు మనల్ని ఆపడం కాదు, మనకు మనమే ఆగిపోతున్న వారుగా ఉన్నాం. దేవుడు చెప్తున్న మాట, నీకు నువ్వు ఆగిపోతాం కాదు, పరిస్థితులు నేను ఆపాయా. దేవుడు ఏమంటున్నాడు, ఎర్ర సముద్రం ముందుకు వస్తే ముందుకు వెళ్ళమంటున్నాడు, యొర్దాను ముందుకెళ్తే సాగిపోడు అంటున్నాడు, ఎరుకో గోడల ముందుకు వస్తే సాగిపోడు అంటున్నాడు. పరిస్థితులు ఎట్లాగున్నా దేవుడు సాగిపోమంటే మనం ఏం చేస్తున్నామంటే పరిస్థితులు మనల్ని ఆపడం కాదు, కానీ అసలు పరిస్థితులు ఆపడానికంటే ముందుగానే మనకు మనమే ఆగిపోతున్న వారుగా ఉన్నాం. దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. అది ఎవరడి? ఉత్తరం ఇచ్చేవాడు. నీ జీవితంలో దేవుని యొక్క సహకారం ఉన్నప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. పరిస్థితులను బంధించి ఉన్నా కూడా దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే నిన్ను విడుదలలోకి నడిపించునుగాక. ప్రార్థన ఏం చేస్తుందంటే మన యొక్క పరిస్థితులను మార్చేదిగా ఉంటుంది.
ఈరోజు మొరపెట్టుము అంటున్నాడు. ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు కన్నీరు గార్చావో, ఏ విషయంలో అయితే నువ్వు దుఃఖపడ్డావో, ఏ విషయం అయితే నువ్వు ఆశపడి ముందుకు వెళుతున్నావో, ఇంట్లో కూర్చుంటున్నావు, ఆలోచించేస్తున్నావు, జీవితంలో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఉపయోగం లేదు. నువ్వు చేయగలిగింది ఒకటే ప్రార్థన. నేను చెప్తున్న మాట, ప్రార్థన చేసిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ప్రార్థన అనే కన్నీరు ఎవరైతే భూమిలో నాడుతారో ఆ కన్నీరు భూమిలో పడతలా, పరలోకంలో దాచబడుతున్నాయి. నువ్వు భూమి మీద కాచిన కన్నీరు ఏం చేస్తుందంటే పరలోకాన్ని కదిలిస్తుంది. నువ్వు భూమి మీద కాచిన కన్నీరు ఏం చేస్తుందంటే పరలోకం నుంచి జవాబు అనేది నీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. ప్రార్థనలో ఓడిపోయిన వాడు లేడు, ప్రార్థనలో ఓడిపోయిన వాడు ఉంటాడు, కానీ పరలోకం ఏం చేస్తుందంటే అతను భూమి మీద గెలిపించేదిగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన నీ జీవితంలో ఘనమైన కార్యం చేస్తుంది. ఆ కుటుంబంలో వ్యక్తి ఉన్నాడు, సమాజం అంటుంది వీడి ముఖానికి చదువు అవసరం అంటారా, వీడి కుటుంబం ఎట్లాంటిది అని అంటూ ఉన్నా, అయినా సరే తన కుటుంబంలో తన అనలైన వారు ఎట్లా బతుకుతూ ఉన్నా అతడు దీపాన్ని ఆధారం చేసుకున్నాడు. రాత్రిపేట ఆ దీపాన్ని, ఆ వీధులైట్ని ఆధారం చేసుకొని చదువుకుంటున్న వాడికి ఉన్నాడు. సమాజం అంటుంది వీడికి ఇంత చదువు అవసరం అంటారా, వీడి కుటుంబం నేపథ్యం ఏంటి, వీడి నేపథ్యం ఏంటి, వీడి ప్రయోజకుడు అవుతాడు అంటావా, వానాకాలం చదువులు అని మాట్లాడుతున్నా. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా అతను లక్ష్యాన్ని మార్చుకోలేదు, అతడు గురిని మార్చుకోలేదు. అతడు ఏం చేస్తాడంటే చదవడం ప్రారంభించాడు. అలా చదవడం అతను ఏం చేశాడంటే దేవుడు గొప్ప కృపలో నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. అతడు అంటున్న మాట, ఒకరోజు దేశానికి ఏమయ్యాడంటే ప్రెసిడెంట్గా మార్చబడ్డాడు. ఆయన ఏపీజే అబ్దుల్ కలాం గారు. కట్టిగా పేదరికంలో పెరిగిన అబ్దుల్ కలాం గారు అతను ఏం చేశాడు, ఒకరోజు దేశానికే ప్రథమ పౌరుడిగా దేవుడు మార్చిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు, అసాధ్యమైన పరిస్థితులు ఉంటాయి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. నిజంగా నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? 2వ వచనము మనం చూసుకున్నట్లయితే, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అంటున్న వాడుగా ఉన్నా. ఈరోజు శ్రమ అనేది ఎవరికైనా వస్తుంది. అది పేదవాడికైనా, ధనవంతుడికైనా, ఆరోగ్యం కలిగిన వాడికైనా, అనారోగ్యం కలిగిన వాడికైనా, పదవి ఉన్నవాడికైనా, పదవి లేనివాడికైనా, కుటుంబం ఉన్నవాడికైనా, కుటుంబం లేనివాడికైనా, ఎండ వాన అందరి మీదకి ఏ విధంగా అయితే సమానంగా వస్తుందో శ్రమ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమానంగా ఉంటుంది. ఏ చెట్టుకు తగ్గ గాలి ఆ చెట్టుకు అన్నట్లుగా, ఏ మనిషికి తగ్గట్లుగా శ్రమ ఆ మనిషికి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అంటున్నాడు. భక్తుల జీవితంలో యేసేపుకి శ్రమ కలగలేదా? దావీదుకి శ్రమ కలగలేదా? యోబుకి శ్రమ కలగలేదా? యేసుక్రీస్తు ప్రభువు వారికి శ్రమ కలగలేదా? అంటే భక్తుల నుంచి దేవుని వరకు కూడా వారు ఏం పొందుకున్న వారుగా ఉన్నారు? శ్రమ అనేది పొందుకున్న వారుగా ఉన్నారు. అయితే శ్రమలో కూడా దేవుడు అతనికి ఏమైనాడంటండి, యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మోస్తున్నప్పుడు, ఏళన చేస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, శిరమ మీద ముళ్ళ కిరీటం గుచ్చుతున్నప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు అతనికి తోడున్నాడు అంటండి. సిలువలో వేలాడుతున్నంత వరకు కూడా దేవుడు అతనికి తోడైన. ఆఖరికి ప్రాణము వదిలే క్షణంలో అప్పుడు అంటున్నాడు, నా దేవా నన్నేలా, అప్పుడు విడిచాడంటాడు దేవుడి యొక్క హస్తము. అంటే దేవుడు మన శ్రమలో కూడా మనకి తోడై ఉండే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యాన్ని నమ్మగలిగినట్లయితే ఈ యొక్క వాక్యము 34 కీర్తన 19వ వచనం మనం చూసుకుందాం. నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతి మంతును కలుగు ఆపదలు అనేకములు అంటున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ శ్రమ మనం ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధిని నడిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుందంటే మనకున్న శ్రమను తేలికగా చేసేదిగా ఉంటుంది. ఈరోజు ఒక బిడ్డ చీకట్లో నడుస్తున్నాడు. చీకట్లో నడిచేటప్పుడు చాలా భయం అనిపించింది. అమ్మో ఏమన్నా ఇద్దామో, ఎందుకంటే సహజంగా చీకటి అనేది మన మీద ఎలుబడి చేస్తూ ఉంటుంది. ఆ చిన్న బిడ్డ రైట్ పూట యూరిన్కి వెళ్ళడానికి వెళ్తున్నాడు. భయం వేసింది అనుకుంటా. భయం వేసి అతడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రి వచ్చాడు. ఆ తండ్రి వచ్చినప్పుడు ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు అతడు భయపడడం లేదు, ధైర్యంగా ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే చీకటి మారిందా? మారలేదు. వెలుగు ఏమైనా వచ్చిందా? రాలేదు. చీకటి మారలేదు, వెలుగు రాలేదు. కానీ ఇతనిలో భయం పోయి ఏమొచ్చింది? ధైర్యం అనేది వచ్చింది. కారణం ఏమిటో తెలుసా? తన తండ్రి తనకి తోడై ఉన్నాడు అన్న భావన. అంటే దేవుని యొక్క సన్నిధి మనకేమిస్తుందంటే బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది.
నీ జీవితంలో కూడా కొన్ని చీకటికరమైన అనుభవాలు ఏం చేస్తాయంటే అడుగు ముందుకు వెళ్ళి ఇక్కడ చేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి నువ్వు సమీపిస్తావో ఆ సన్నిధి ఏం చేస్తుందంటే నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. ఒక కుమారుడు ఒక భారమైన సంచిని మోసుకెడుతున్నవాడుగా ఉన్నాడు. చాలా భారమైన సంచి. అతడు మొగిలేక మోస్తున్నవాడుగా ఉన్నారు. ఎవరో అన్నారు, అయ్యా ఇంత భారమైన సంచి నువ్వు ఎట్లా మోస్తున్నావు, నీ వల్ల ఎట్లా అవుతుంది అని ఆ చిన్నవాడిని చూసి చాలామంది అంటూ ఉన్నా. కానీ వెంటనే ఆ చిన్నవాడు అన్నాడు, ఇదిగో నాకేం భయం లేదు, నేను మోస్తాను, మోస్తా. తర్వాత ఏం చేస్తావు అంటే, నా నాన్న నా తండ్రి నా పక్కనే ఉన్నాడు కదా, నా తండ్రి నా పక్కనే ఉన్నంత వరకు నాకేంటి భయం అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే ఆ చంటిబిడ్డ మోసినంతసేపు ఆ భారమైన సంచి మోసాడు. ఇక మోయలేనప్పుడు ఏం చేస్తారంటే తండ్రికి ఇచ్చిన వాడుగా ఉన్నా. ఇప్పుడు ఆ భారాన్ని ఎవరు మోస్తున్న వారుగా ఉన్నారు? ఆ తండ్రి మోస్తున్నవాడు. అట్లాగే దేవుని యొక్క సన్నిధి, నీవు దేవుని సన్నిధి అనుభవించగలిగినట్లయితే ఈ సన్నిధానంలో ఏం చేస్తారంటే దేవుడు నీ భారములో మోయువాడుగా ఉంటాడు. అంటే నీ భారము యెహోవా మీద శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అంటున్నవాడుగా ఉన్నాడు. నీవు దేవునికి దేవునికి తోడైనట్లయితే నీవు భరించినంత వరకు అగ్ని భరిస్తావు. భరించలేనప్పుడు దేవుడు అగ్ని ఏం చేస్తారంటే ఏసీగా మారుస్తాడు. ఇక్కడ షడ్రకు మేషకు అబద్ధికులు ఉన్నారు. ఈ ముగ్గురు భక్తులు అగ్నిగుండంలో వేయబడ్డా, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నారు అన్న భావన ఏం చేసిందంటే అగ్నిగుండం కూడా వారికి ఏం చేసిందంటే ఏసీ గదిలాగా మార్చేసింది. అట్లాగే నీ జీవితంలో కూడా దేవుడు తోడై ఉన్న భావన ఏం చేస్తుందంటే మనల్ని పరిస్థితుల్ని జయించేలాగా మనం చేసేదిగా ఉంటుంది. శ్రమలో నేను అతనికి తోడైండును అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయానికి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందాం. యోసేపు అనే వ్యక్తి కనబడుచున్నాడు. శ్రమ వచ్చినప్పుడు అతడు గొంతులో పడ్డాడు. అయ్యా ఏమిటయ్యా నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి, నేను పడుతున్న గుంట ఏమిటి? మరలా నిందలు పడ్డాడు. అయ్యా ఏమిటయ్యా నువ్వు నాకు ఇచ్చిన కళ ఏమిటి, నాకు వచ్చిన నింద ఏంటి? మరలా చెరలో పడ్డాడు. అయ్యా ఏమిటయ్యా నాకు ఇచ్చిన కళ ఏమిటి, నాకు వచ్చిన చెర ఏమిటి? అంటే శ్రమలో యోసేపు ఏమన్నాడు? ప్రతి సందర్భంలో కూడా అతడు నిజాయితీకి వచ్చిన బహుమానం ఏమిటంటే గుంట, భక్తికి వచ్చిన బహుమానం ఏమిటంటే నింద, యథార్థకు వచ్చిన బహుమానం ఏమిటంటే చెర. అంటే మన జీవితంలో కొన్నిసార్లు ఎక్కడ లోపం లేకోకుండా ప్రయత్నం లేకపోకుండా ఉన్నప్పుడే గుంట వస్తుంది, ప్రయత్నం లోపం లేకుండా నిజాయితీగా ఉన్నప్పుడే నింద వస్తుంది, నిజాయితీగా ఉన్నప్పుడే చెర వస్తుంది. అయితే దేవుడు మనకి తోడై ఉంటాను అంటున్న వాడిగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నవాడిగా ఉన్నాడు. అందుకే నింద వచ్చినప్పుడు కూడా నిందకు దూరంగా పారిపోయాడు తప్ప, పాపానికి దూరంగా పారిపోయాడు తప్ప పాపానికి అతడు పరిగెత్తలేదు. అంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. యోసేపు చెప్తున్న మాట ఏమిటి? దేవుడు నన్ను చూస్తున్నవాడుగా ఉన్నాడు అంటున్నాడు. అంటే శ్రమలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఒకరోజు అంటున్నాడు, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి, మనుషుల మాటలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఉంటాయి, చుట్టాల దగ్గర మాట్లాడే మాటలు ఉంటాయి, అక్కడ ఇక్కడ అరుగుల దగ్గర ఏరుగుల దగ్గర ఆ బజాట్లో ఈ బజాట్లో కూర్చొని మన గురించి ఏళనగా చెప్పే మాటలు అంటూ ఉంటాయి. ఏంటబ్బా సహజంగా జనాలు ఎట్లా తయారైపోయారు, నేను ముందుకు వెళ్తున్నాను మరి కడుపు మంటగా ఉందనుకుంటా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వ్యతిరేకతను చూస్తూ ఉంటాం, ప్రతి మనిషిలో చెడు స్వభావం చూస్తూ ఉంటాం. ఆ మనిషి మనకేదో కీడు చేస్తున్నాడని, ఆ మనిషి మనకేదో నష్టపరుస్తున్నాడని, ఆ మనిషి మన వ్యక్తిత్వాన్ని అతను ఏం చేస్తాడంటే బజారు పాలు చేస్తున్నాడని సహజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న ఉద్రేకాన్ని బట్టి, ఇప్పుడున్న అనుభవాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సహజంగా ఇంకో మనిషి మీద దురాభిప్రాయాన్ని, చెడు మాటలు మనం పలికేవారుగా ఉంటాం. కానీ కొంతకాలం అవుతుంది, దేవుడు ఇంకొక అనుభవంలో నడిపిస్తాడు, ఇంకొక విశ్వాసం మనకిస్తాడు, ఇంకో ఆత్మీయత మనకిస్తూ ఉంటాడు. ఈ అనుభవాలన్నీ దాటేసిన తర్వాత మనం అప్పుడు అంటాం, ఇదిగో ఆ మనుషులు అట్లా మాట్లాడారు కదా, అట్లాంటి మాట్లాడే మనుషులు బట్టి ఈరోజు నేను ఎట్లా ఉన్నాను అంటాం. అంటే మన జీవితంలో ఒక స్థాయి వచ్చినప్పుడు తర్వాత మనకేమనిపిస్తుందంటే ఈరోజు మనకు వ్యతిరేకంగా మాట్లాడే మనుషులందరూ మన జీవితం లేకపోతే ఒకరోజు మనము ఆ స్థాయిని అందుకోలేమే అన్న భావన మనకే వస్తుంది. యోసేపు కూడా అదే అంటున్నాడు, అన్నలారా మీరు నాకేం చేశారు, ఇదంతా వ్యతిరేకంగా ఆలోచన చేశారు, కీడు చేయాలని చేశారు, కానీ ఈ కీడంతా దేవుడు ఎట్లా మార్చాడు తెలుసా, మేలుగా మార్చాడు అంటున్న వాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈరోజు ఇదే మాట నేను చెప్తున్న మాట మన రక్త సంబంధికుల్లోనూ మనకు తెలిగిన వారిలోనూ ముఖం ఎరిగిన వారు కూడా మన గురించి ఏదో ప్రతి మనిషి దగ్గర ఖాళీ దొరికినప్పుడల్లా ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక బర్నింగ్ టాపిక్, గుసగుసలాడేవారుగా ఉంటారు. నీ మనసుకి కష్టం అనిపించవచ్చు, మనుషులు ఎందుకు నా గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, ఈరోజు నీ మనసుకి కష్టం కలిగించిన ప్రతి ఒక్క ఆటంకాన్ని, ప్రతి ఒక్క ఇబ్బందిని రేపటి రోజున దాన్ని మేలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. యేసేపు జీవితంలో జరిగింది అదే. యేసేపు జీవితంలో శ్రమలో నేను అతనికి సరి అయిన సమయానికి యేసేపు దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. నేను అతన్ని విడిపించి, కీర్తనలో 91:15 నేను అతనిని విడిపించి అంటున్న వాడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే మన బంధకాలను చూసేవాడుగా ఉంటాడు. మన జీవితంలో కూడా కొన్ని బంధకాలు ఉంటున్నాయి. ఏ బంధకాలు? నిరాశ అనే బంధకాలు, ఇక ఆశ లేకపోవడం అనే బంధకాలు, అడుగు ముందుకు వెళ్ళేననే బంధకాలు. గిద్యోను కనపడుచున్నాడు, నిరాశలో ఉన్నాడు. అందరూ ఇబ్బందికరమైన అనుభవాలు అంటే ఇతను సాటుగా గోధుమలు దులుకుంచుకున్న వాడుగా ఉన్నాడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అంటున్నాడు. అంటే దేవుడు అతని బలహీనతను గురించి మాట్లాడడంలా, అతని పరాక్రమం గురించి మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే మిద్యానీయులు వారి కష్టాన్ని దోచుకుంటున్న వారుగా ఉన్నారు, మిద్యానీయులు వారికి శ్రమను దోచుకుంటున్న వారుగా ఉన్నారు. చివరికి వారు పండించిన పంట వారి నోటి కాడ రాకోకుండా పరిస్థితి. వీరు సాటుగా భయపడి గోధుమలు దులుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నమాట, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. దేవుడు ఎప్పుడు కూడా మన బలహీనతను చూసి మాట్లాడు, గతంలో చేసిన మన తప్పుల గురించి మాట్లాడు, నీకున్న బలాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు, నీకున్న విశ్వాసం చూసి మాట్లాడుతూ ఉంటాడు, నీ ప్రయత్నాన్ని చూసే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. గిద్యోను దేవుడు చూసినప్పుడు అతనిలో పరాక్రమాన్ని చూసిన వాడుగా ఉన్నాడు, అతనిలో విశ్వాసం చూసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని చూడగలుగుతున్నావా? విశ్వాసంలో ఉండగలుగుతున్నావా? ఆ స్త్రీ లేక కుమారుని కొంది, కానీ ఆ కుమారుడు చచ్చిపోయాడు. వెంటనే బొళ్ళుమని ఏడవడంలా, నేను దైవ సేవకుడు గది కట్టించా, దీపస్తంభం పెట్టించా, మంచం పెట్టించా, విశ్రాంతినిచ్చా, నేను ఎంత పరిచయం చేస్తే ఈ కుమారుడు పుట్టాడు, ఈ పుట్టిన కుమారుడు దేవుడు తీసుకుంటాడు అనలేదు. ఆమె ఏం చేస్తుందంటే దుఃఖంలో కూడా ఇదిగో సమస్యకి పరిష్కారం, సమస్యకి జవాబు ఇంట్లో లేదు, సమస్యకు జవాబు, సమస్యకు సమాధానము దైవ సేవకుడి దగ్గర ఉందని బిడ్డను ఏం చేస్తుందంటే స్నానం చేయించి అటక మీద పెట్టించి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ దైవ సేవకుడు వచ్చి ఏం చేశాడంటే సమస్యకు సమాధానం ఇచ్చాడు. అంటే దైవ సేవకుడు ఆమెలోని విశ్వాసాన్ని చూచిన వాడుగా ఉన్నాడు. ఈ జీవితంలో కొన్ని విషయాలు మృతతుల్యంగానే కనిపిస్తూ ఉంటాయి, సమాధి చేయబడినట్టుగా అనిపిస్తాయి, జీవం లేనట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ నేను అతనిని విడిపించి అంటున్న వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ బంధకాల మధ్య నువ్వు బంధించబడి ప్రయత్నం చేయకుండా ఆగిపోయావో దేవుడు అంటున్నవాడు, పడిపోవుట తప్పు కాదు, పడి లేవకుండుట తప్పు అంటున్నాడు. అందుకే లెమ్మో తేజరెల్లెమో నీ మీదకి వెలుగు వచ్చినది అంటున్నాడు. పడిపోయిన వారి గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. మన జీవితంలో కూడా ఏదో ప్రయత్నం నష్టం వచ్చింది, ఏదో ఒక సాహసం కానీ వ్యతిరేకత వచ్చింది. అయితే మనకు అనిపిస్తుంది మనం చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయని, ఇక ప్రయత్నం చేయడం నువ్వు ఆపేసేవేమో. దేవుడు అంటున్న మాట, ఇదిగో ఏదో ప్రయత్నం చేసా పడిపోవుట తప్పు కాదు, పడి లేవకుండుట తప్పు అంటున్న వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల మధ్య పడిపోయావో దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు. ఇప్పుడైనా సరే నువ్వు దేవుని వైపు చూసినట్లయితే చాచిన చేతులు తట్టండి, జిగటగల గాఢాంధకార దొంగ ఊపులో ఉన్న నీ అడుగులు స్థిరపరచంటండి, అలసట లేకుండా ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను శక్తితో నిలబెట్టును కాక. హల్లెలూయా. నేను అతన్ని విడిపించి దావీదును గుహలో ఉన్నప్పుడు, దావీదు నిందలో ఉన్నప్పుడు, దావీదు దుఃఖంలో ఉన్నప్పుడు మన జీవితంలో చాలా బంధకాలు, అవి ఆర్థికపరమైన బంధకాలు అయి ఉండవచ్చు, అప్పుల సరమైన బంధకాలు అయి ఉండవచ్చు, ఆరోగ్యపరమైన బంధకాలు అయి ఉండవచ్చు, కుటుంబంలో కొన్ని మాటల బంధకాలు అయి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించునుగాక. ఆ రోజు సమాధితుడున్న రాతిని దేవుడు దొర్లించాడు, అట్లాగే నీ జీవితంలో నిందను దొర్లించునుగాక, బాధను దొర్లించునుగాక, నీ దుఃఖదినమును దేవుడు సమాప్తము చేయునుగాక. శ్రమ దినములో దేవుడు నీకు తోడయ్యుండి ఏం చేస్తానంటున్నాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చే క్రమంలో ఏం చేస్తాడో తెలుసా, నిన్ను విడిపించి. 4వ మాట, చివరి మాట, నిన్ను గొప్ప చేసేదను అంటున్న వాడుగా ఉన్నాడు. యేసేపును దేవుడు ఆ ప్రాంతంలో గొప్పగా చేయలేదా? ఎందుకంటే బానిసగా వచ్చిన యేసేపును ఐగుప్తులో ప్రధాని తర్వాత 2వ స్థానంలో, రాజు తర్వాత 2వ స్థానంలో కూర్చోబెట్టిన వాడుగా ఉన్నాడు.
ఈరోజు ఏ స్థలంలో నీవు అణిచివేయబడిన వాడుగా ఉన్నావో ఆ స్థలంలో దేవుడిని హెచ్చించునుగాక. ఏ మనుషులైతే నిన్ను మర్చిపోయిన వారుగా ఉన్నారో అదే మనుషులను పోషించే స్థాయిలోకి దేవుడిని నడిపించునుగాక. అనలైన వారు కీడు చేశారు, ఇప్పుడు అదే కీడు చేసిన సహోదరులకి ఏసేపును మేలు చేసే స్థాయిలో. గొప్ప చేయడం అంటే కీడు చేసిన వారు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మేలు చేస్తున్నాడు. ఇది గొప్ప చేయడం అంటే. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే పిలిచిన వారినే పిలుస్తాం. మీ ఇంటికి ఫంక్షన్ పిలిచారా, రేపటి రోజున మీ ఇంటికి వారినే పిలుస్తా. నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను పిలుస్తా. నువ్వు వారికి సొమ్ము ఇచ్చావా అప్పుల్లో, కాబట్టి రేపొద్దున నీకు అప్పులు ఉంటే వారు నీకు సొమ్మిస్తా. అంటే అవసరాల కోసమే మనము కనబడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ గొప్ప చేయుదును అంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేసే స్వభావము ఉంటుంది. ఈరోజు దేవుడు బహిరంగమైన గొప్పతనం గురించి మాట్లాడడం లేదు, అంతరంగమైన గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప ఏమిటో తెలుసా? ఆ యొక్క తప్పు చేసిన వారిని క్షమించే మనసు దేవునికి దయచేయనుగాక. కీడు చేసిన వారికి ప్రేమించే మనసు దేవునికి దయచేయనుగాక. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెద్దును అంటున్నాడు. అంటే గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే ఏసేపును ఆ యొక్క అంతస్తులోనే కాదు, పదవిలోనే కాదు, ప్రేమలో గొప్ప చేసిన వాడిగా ఉన్నాడు, పంచిపెట్టడంలో గొప్ప చేసిన వాడుగా ఉన్నాడు, క్షమించడంలో అతన్ని గొప్ప చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప చేయడం అంటే ఇంకా ఆధ్యాత్మికంగా నేను మాట్లాడుచున్న ప్రార్థనలో దేవుడిని గొప్పవాడిగా చేయనుగాక, విశ్వాసం నేను గొప్పవాడిగా చేయనుగాక, సహవాసంలో గొప్పవాడిగా చేయనుగాక, పరిచర్లో నేను గొప్పవాడిగా చేయనుగాక. నేను గొప్ప చెయ్య మొదలుపెట్టనంటే ఆధ్యాత్మికంగా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇప్పటి వరకు నీవు ఆ చలమండలోతులో ఉన్నావేమో, ఏదలేనంత లోతైన స్థాయిలో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ విధమైన ఆత్మీయమైన అనుభవాల్లో దేవుడు నిన్ను గొప్ప చేయనుగాక. శ్రమలో నేను అతనికి తోడయిందును. అతనికి ఏమి ఇస్తానంటున్నాడు? ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇచ్చి ఏం చేస్తాను? అతన్ని ఏం చేస్తానంటున్నాడు? విడిపించి గొప్ప చేస్తాను. ఈ వాగ్దానం దేవుడు కూడి వచ్చి మండల పక్షంగా సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, శ్రమలో భక్తులైన వారికి నువ్వు ఏ విధంగా అయితే తోడుగా ఉన్నావు ప్రభా, మా జీవిత అనుభవాల్లో కూడా ప్రభా ఎన్నో ప్రభా అపజయాలు ప్రభా, ఎన్నో అననుకూలతలు, ఎన్నో ప్రయత్నాల విఫలతలు కనపడుతున్నాయి. అయితే ప్రభా విఫలమైన వారికి దేవుడు నువ్వు అవకాశం ఇచ్చేవాడుగా ఉన్నావు ప్రభా. పేతురు జీవితంలో విఫలమయ్యాడు, కానీ అతనికి రెండవ అవకాశం ఇచ్చి మరలా నిలబెట్టి అనేక మందికి ప్రయోజనకరమైన సాధనంగా వాడుకున్నట్లుగా మా జీవితంలో, మా ప్రయత్నాల్లో, మా ఆలోచనలో మేము విఫలమైన వారుగా ఉన్నాం. సమాజం కూడా మమ్మల్ని విఫలమైన వారుగానే చూస్తుంది, కానీ నీవు మాత్రం మాలో విశ్వాసం చూస్తున్నావు, మీరు మాత్రం మాలో పరాక్రమం చూస్తున్నావు, మీరు మాత్రం మాలో ఆ యొక్క పనితనాన్ని చూస్తున్న వారికి ఉన్నావు ప్రభా. ఒకరోజు ఎక్కడైతే విఫలమయ్యామో ప్రభా, అక్కడే మీరు మమ్మల్ని గొప్ప చేస్తారంటున్న వారికి ఉన్నా. మా బంధకాలన్నింటిని కూడా విడిపించి ప్రభా, ఈ వాక్యాన్ని కూడా వచ్చిన మా ఎల్లర పక్షంగా మీరే సఫలపరచమని అతి త్వరగా రాని ఉన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.